సో వెల్కమ్ టు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో భాగంగా సెకండ్ పార్ట్ వీడియోలో ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 72 days. బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 120 days. And C and A can do the same work in 90 days. In how many days A alone can do it అన్నాడండి. సో A ప్లస్ బీలు ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే 72 daysలో వర్క్ కంప్లీట్ అయిపోద్దంట. B ప్లస్ సీలు ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే 120 daysలో వర్క్ కంప్లీట్ అయిపోద్దంట. C ప్లస్ సీలు ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే 90 daysలో వర్క్ కంప్లీట్ అయిపోద్దంట. ఒకవేళ ఏ ఒక్కడే అయితే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని చెప్పి క్వశ్చన్ అడిగాడండి. సో ఇది టైం అని చెప్పి మనం తీసుకుంటాం. 72కి 120కి 90కి ఎల్సిఎం ఎంత అంటే 360 అండి. మరి 360ని 72 చేత డివైడ్ చేస్తే ఏబీ యొక్క ఎఫిషియన్సీ 5 units. 360ని 120 చేత డివైడ్ చేస్తే 3 units. 360 90 చేత డివైడ్ చేస్తే 4 units. అంటే ఏ ప్లస్ బీలు 5 units చేస్తారు, బి ప్లస్ సీలు 3 units చేస్తారు, సి ప్లస్ సీలు 4 units చేస్తారు. ఇప్పుడు మొత్తం వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది మనం యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బీలది ఒక 5 units, వీళ్ళది ఒక 3 units, వీళ్ళది ఒక 4 units. సో ఇక్కడ మనకి ఏలు 2 ఏలు ఉన్నాయండి, బీలు 2 బీలు ఉన్నాయండి, సీలేమో 2 సీలు ఉన్నాయండి. అంటే ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 12 units చేస్తారు. సో 2 అనేటువంటి దాన్ని మనం కామన్ తీస్తే 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 12 కాబట్టి మరి ఏ ప్లస్ బి ప్లస్ సీలు ముగ్గురు డైలీ చేసేటువంటి వర్క్ ఎంత అంటే 6 units. కానీ మనకు అడిగింది ఎవరి వర్క్ అడిగాడంటే ఓన్లీ ఏ యొక్క వర్క్ మాత్రమే అడిగారు. కాబట్టి ఏది కావాలి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి సో ఏ లేనటువంటిది అంటే బి ప్లస్ సిని తీసేయాలండి. మరి ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 6 units అండ్ బి ప్లస్ సి ఈజ్ 3 units. సో 6 minus 3 ఈజ్ నథింగ్ బట్ 3 units. అంటే ఎవ్రీ డే ఏ కంప్లీటెడ్ 3 units ఆఫ్ వర్క్. బట్ హియర్ ద టోటల్ వర్క్ ఈజ్ 360 units. సో ఈ 360 unitsని సో ఏ ఎవ్రీడే ఎన్ని చేస్తాడంటే 3 units చేస్తాడు కాబట్టి 360/3 అంటే ఏకి పట్టేటువంటి టైం ఎంత అంటే కనుక 120 days అండి. సో ఆప్షన్ ఏని మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 3 hours. while A and C together in 2 hours. How long will B alone do it అని అడుగుతున్నాడండి. సో ఏ ఒక్కడే అయితే 4 hours వర్క్ని కంప్లీట్ చేస్తాడు, బి ప్లస్ సీలు అయితే 3 hours కంప్లీట్ చేస్తారు, ఏ ప్లస్ సీలు అయితే 2 hours కంప్లీట్ చేస్తారు, బి ఒక్కడే అయితే ఎంత టైం తీసుకుంటాడని అడిగాడు అనమాట. మరి ఇది టైంగా కన్సిడర్ చేస్తున్నాం. 4కి 3కి 2కి ఎల్సిఎం ఎంత అంటే 12 units అండి. సో టోటల్ వర్క్ ఎంత అంటే 12 units. 12 divided by 4 అంటే ఏ ఎఫిషియన్సీ 3 units, బీసీలది 4 units, ఏసీలదేమో 6 units. ఇప్పుడు మనకు ఎవరిది అడిగాడంటే బీది అడిగాడండి. సో మరి బీది అడిగినప్పుడు సో బీ ప్లస్ సీల్ది ఉంది. సో ఫస్ట్ సీది కనుక్కొని ఆ సీది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బీ వచ్చేస్తుంది అనమాట. సో మరి ఏ ప్లస్ సీల్ది ఎంత అంటే 6 units ఆఫ్ వర్క్ అండి. మరి ఏ ప్లస్ సిది 6 units అయినప్పుడు ఏది ఎంత అంటే 3 units కాబట్టి 3 + c = 6 అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3 units. తర్వాత మనకి బి ప్లస్ సిది ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు కాబట్టి సో ఆల్రెడీ సి ప్లస్లో మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే బి + 3 = 4 అండి. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 4 - 3 1 unit ఆఫ్ వర్క్ని చేస్తాడు. మరి బి ఒక్కడే కంప్లీట్ చేయాలి కాబట్టి ఉన్నటువంటి వర్క్ ఎంత అంటే 12 units. సో బి డైలీ చేసేది 1 unit. సో 12/1 అంటే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే 12 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తాడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days and B in 20 days. They are working together for 4 days.
దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్ అని అడుగుతున్నాడు. మరి ఏకి ఒక పని చేయడానికి 15 డేస్ టైం పడుతుంది, బీకి అదే పని చేయడానికి 20 డేస్ టైం తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ కనుక కలిసి 4 డేస్ వర్క్ చేసినట్లయితే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఇంకా లెఫ్ట్ అంటే మిగిలిపోతుంది అని అడిగాడు అనమాట. మరి టైము తీసుకుంటామండి. ఎల్సిఎం ఎంత అంటే 60 యూనిట్స్, వీడి ఎఫిషియన్సీ ఎంత అంటే 60/15 అంటే 4 యూనిట్స్, వీడిదేమో 3 యూనిట్స్. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు పనిచేశారండి? 4 డేస్ పనిచేశారు. మరి 1 డేలో ఎంత చేస్తున్నారు అంటే 7 యూనిట్స్ చేస్తున్నారు, అంతే కదా. 4 + 3 అంటే 7 యూనిట్స్. మరి 4 డేస్లో ఎంత చేస్తారంటే 4 × 7 28 యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేస్తున్నారు. ఉన్నటువంటి వరకు 60 యూనిట్స్, 60 యూనిట్స్లో 28 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది అంటే 60 - 28 38 యూనిట్స్ ఉంటుంది. సో ఉన్నటువంటి రిమైనింగ్ వరకు 32 యూనిట్స్ అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ 60లో. సో మరి వాళ్ళు ఎంత వర్క్ అనేటువంటిది మిగిలిపోయింది అంటే కనుక 8/15 ఆఫ్ ద వర్క్ అనేటువంటిది ఇంకా మిగిలిపోయి ఉండడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బిని మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. B can do the same piece of work in 20 days. They work together for 5 days. Then A goes away. Then the remaining work was done by B in how many days అన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఏ అనేటువంటి వాడు 25 డేస్లో కంప్లీట్ చేస్తాడండి. బి అనేటువంటి వాడు ఏం చేస్తారంటే 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇది టైం అండి. 25కి 20కి ఎల్సిఎం ఎంత అంటే 100 అండి. సో వీడి ఎఫిషియన్సీని మనం 4గా తీసుకుంటాం, వీడి ఎఫిషియన్సీని 5గా తీసుకుంటాం. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారంటే 5 డేస్ వర్క్ చేసిన తర్వాత ఏ అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని అడిగాడు. మరి ఇద్దరు 5 డేస్లో ఎంత చేస్తున్నారో చూద్దామండి. ఏ ప్లస్ బీలు ఇద్దరు 5 డేస్. సో ఎవ్రీ 1 డే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే 9 యూనిట్స్. మరి 5 డేస్లో ఎంత కంప్లీట్ అయ్యిద్దంటే 5 × 9 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. ఉన్నటువంటి 100 యూనిట్స్ ఆఫ్ వర్క్లో 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది సార్? 100 - 45. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ రిమైనింగ్ 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలంటే బి కంప్లీట్ చేయాలి. మరి బి చేసేటువంటిది డైలీ 5 యూనిట్స్ కాబట్టి 55 యూనిట్స్ని చేయడానికి బీకి ఎంత టైం పట్టిద్ది అంటే 11 డేస్ టైం పడుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ని బి కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు అంటే కనుక 11 డేస్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days and 10 days. They work together for 2 days and B leaves. The remaining work was completed by A. The whole work was completed in how many days అని అడుగుతున్నాడండి. ఏమీ లేదు సార్. ఏ అనేటువంటి వాడైతే 15 డేస్లో వర్క్ను కంప్లీట్ చేస్తాడు, బి అనేటువంటి వాడైతే 10 డేస్లో వర్క్ను కంప్లీట్ చేస్తాడు. ఇద్దరూ కలిసి 2 డేస్ వర్క్ చేసిన తర్వాత బి అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కంప్లీట్ చేస్తున్నారంటే ఏ కంప్లీట్ చేస్తున్నాడు. అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టిద్దని అడిగాడు. సో ఇది టైం అండి. 15కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 30. సో 30/15 అంటే వీడి ఎఫిషియన్సీ 2 యూనిట్స్, వీడి ఎఫిషియన్సీ 3 యూనిట్స్. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు అంటే 2 డేస్ వర్క్ చేశారు. మరి 2 డేస్లో మనకి ఎంత వర్క్ ఫినిష్ చేస్తారు? 1 డేలో 5 యూనిట్స్ కాబట్టి 2 డేస్లో 2 × 5 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి. ఉన్నటువంటి 30 యూనిట్స్లో 10 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? 20 యూనిట్స్ ఉంటుంది. సో ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేశాడంటే బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ చేయాలి. మరి ఏ డైలీ చేసేటువంటిది 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ కాబట్టి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి సో ఏకి వచ్చేసరికి 10 డేస్ టైం పడుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది అని అడిగాడు. సో స్టార్టింగ్లో ఏ ప్లస్ బిలు ఇద్దరు చేసింది ఒక 2 డేస్,
లాస్ట్లో ఏ చేసింది ఒక 10 days. అంటే మొత్తం ఎన్ని రోజులు టైం పట్టిద్దండి అంటే కనుక నాకు 12 days టైం పట్టిద్ది. సో ఆప్షన్ ఏని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు అనమాట. A can do a piece of work in 14 days and B can do the same piece of work in 21 days. They began together but 3 days before the completion of work A leaves off. The total number of days take to complete the whole work is అని అడుగుతున్నాడు. ఏ ఎన్ని రోజుల్లో చేయగలడండి వర్క్ని? 14 daysలో చేయగలడు. బి ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే 21 daysలో చేయగలడు. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ స్టార్ట్ చేసి 3 daysలో వర్క్ ఫినిష్ అయిపోద్ది అనగా ఏ అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు. అయితే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్ది అని అడిగాడు. సో ఎల్సిఎం ఎంత అంటే 42 అండి. సో 42/15 అంటే వీడి ఎఫిషియన్సీ 3 units, వీడి ఎఫిషియన్సీ 2 units. మరి వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేశారు ఏ ప్లస్ బీలు ఇద్దరు. సో స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్లో వర్క్ అనేటువంటిది ఫినిష్ అయిపోద్ది అనేటువంటి టైంకి ఏ అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు. మరి ఏ వెళ్ళిపోయాడు అంటే సో ఆ 3 days కూడా ఎవరి మీద పడిద్ది అంటే బి మీద పడిద్దండి. మరి బి 3 daysలో ఎంత చేస్తున్నాడో చూద్దాం. బి 3 × 2 అంటే బి 3 daysలో 6 units వర్క్ని చేస్తాడు. ఉన్నటువంటి 42 units ఆఫ్ వర్క్లో బి 6 units కంప్లీట్ చేసేయడు అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది సార్? రిమైనింగ్ వర్క్ ఈక్వల్ టు 42 - 6 36 units ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 36 unitsని ఎవరు చేస్తున్నారంటే ఏబీలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఏ డైలీ చేసే 3 units, బి డైలీ చేసేది 2 units. కాబట్టి 36/3 + 2 అంటే 5. అంటే ఏబీలు ఇద్దరు కలిసి చేసింది ఒక 7 1/5 days. సో లాస్ట్లో బి ఒక్కడే చేసింది ఒక 3 days. అంటే టోటల్గా వర్క్ కంప్లీట్ అవ్వడానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 10 1/5 days అని చెప్పుకోవచ్చండి. సో ఆప్షన్ ఏని మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. హీ స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ 3 days, left the work. The remaining work was completed by B in 8 days. The total work was completed by B in how many days అంటున్నాడు. సో ఏ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఒక వర్క్ని 15 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. మరి ఇటు 1 dayలో ఎంత చేస్తాడు అంటే 1/15th పార్ట్ ఆఫ్ ద వర్క్ను కంప్లీట్ చేస్తాడు. కానీ వీడు వర్క్ స్టార్ట్ చేసి 3 days చేసిన తర్వాత ఏం చేస్తాడంటే లెఫ్ట్ అయిపోయాడు. మరి 1 dayలో 1/15 కాబట్టి 3 daysలో ఎంత అంటే 3/15. అంటే 3 daysలో వాడు ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు అంటే 1/5 కంప్లీట్ చేస్తాడు. మరి 3 daysలో 1/5 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే కనుక మనకి 2/5 అనేది రిమైనింగ్ ఉంటుంది. ఈ రిమైనింగ్ వర్క్ 2/5లో సో బి అనేటువంటి వాడికి 8 days పడుతుంది. రిమైనింగ్ వర్క్ 2/5లో 2 parts చేయడానికి బికి 8 days పట్టింది. 2 partsకి 8 days అయినప్పుడు ఒక పార్ట్కి 4 days అవుతుందండి. మరి బీకి టోటల్ వర్క్ అంటే 5 parts కాబట్టి సో బీకి ఎన్ని రోజులు టైం పట్టిద్ది అంటే కనుక 20 days స్పాన్ ఆఫ్ టైం అనేటువంటిది బీకి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 24 days and బి ఇన్ 9 days and సి ఇన్ 12 days. B and C started the work but are forced to leave after 3 days. The remaining work was completed by A in how many days అంటున్నాడండి. చూడండి సార్, ఏ వచ్చేసరికి 24 daysలో వర్క్ని ఫినిష్ చేస్తాడు. బి వచ్చేసరికి 9 daysలో ఫినిష్ చేస్తాడు. సి వచ్చేసరికి 12 daysలో ఫినిష్ చేస్తాడు. మరి ఎల్సిఎం ఎంత అంటే మనకి ఎంత వచ్చింది అంటే 72 units వచ్చింది. 72ని 24 చేత డివైడ్ చేస్తే వీడి ఎఫిషియన్సీ 3 units, వీడి ఎఫిషియన్సీ 8 units, వీడి ఎఫిషియన్సీ 6 units. ఇప్పుడు ఏం జరిగిందండి, వీళ్ళిద్దరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. సో 3 days తర్వాత ఏం చేశారంటే బీసీలు ఇద్దరు కూడా లీవ్ అయిపోయారు. అంటే స్టార్టింగ్లో ఏ ప్లస్ బి ప్లస్ సిలు మొత్తం 3 days వర్క్ చేశారు. మరి 1 dayలో ఎంతండి? 3 + 8 11, 11 + 6 ఎంత అంటే 17.
సో 1 డేలో వీళ్ళ ముగ్గురు కలిసి 3 డేస్లోనే 51 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. 1 డేలో 17 యూనిట్స్ కాబట్టి 3 డేస్లో 51 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. తర్వాత బీసీలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ ఏ ఒక్కడే ఉన్నాడు. మరి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 72లోంచి 51 తీసేస్తే రిమైనింగ్ వరకు 21 యూనిట్స్ ఉంది. మరి రిమైనింగ్ వరకు 21 యూనిట్స్ని ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ఏ డైలీ చేసేది ఎంత అంటే 3 యూనిట్స్ అనమాట. సో కాబట్టి 21/3 అంటే ఏ అనేటువంటి వాడు రిమైనింగ్ వర్క్ని 7 డేస్లో ఫినిష్ చేస్తాడనమాట. రైట్. ABC can complete a work separately in 24, 36, 48 days. They start together, but C left after 4 days of start. A left 3 days before the completion of work. In how many days the total work completed అని అడిగాడు. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 24 రోజులు. B 36 days. C ఏమో 48 days. మరి LCM ఎంత అంటే మనకి 24, 36, 48కి 144 అని చెప్పచ్చు. సో ఎఫిషియన్సీ ఎంత అంటే 6 యూనిట్స్, ఎఫిషియన్సీ 4 యూనిట్స్, ఎఫిషియన్సీ 3 యూనిట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళంతా వర్క్ స్టార్ట్ చేసి 4 డేస్ గడిచిన తర్వాత సి అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు. మరి అసలు 4 డేస్లో ఎంత వర్క్ ఫినిష్ చేస్తున్నారో చూద్దామండి. సో వీళ్ళు ఇద్దరు కలిసి 4 డేస్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత వర్క్ చేశారో చూద్దాం. 1 డేలో 6 + 4 10, 10 + 3 13. సో 4 × 13 ఎంత అంటే 52 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఉన్నటువంటి 144లో 52 యూనిట్స్ 4 డేస్లో వీళ్ళు ముగ్గురు కలిసి కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత సి వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ ఏ ప్లస్ బీలు ఇద్దరు కొన్నాళ్ళు పని చేస్తారు. తర్వాత లాస్ట్లో ఏం జరిగిందంటే 3 డేస్లో వర్క్ అయిపోద్దనగా ఏ వెళ్ళిపోయాడు. మరి 3 డేస్లో వర్క్ అయిపోద్దనగా ఏ వెళ్ళిపోయాడు అంటే లాస్ట్ 3 డేస్ కూడా బి పని చేశాడు. మరి బి 1 డేలో 4 యూనిట్స్ కాబట్టి 3 డేస్లో 3 × 4 12 యూనిట్స్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ 52 అది 12 ఎంత అంటే 64 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది. సో ఉన్నటువంటి 144 యూనిట్స్లో 64 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది అంటే రిమైనింగ్ ఉన్నటువంటి వర్క్ ఎంత అంటే 80 యూనిట్స్. మరి 80 యూనిట్స్ని మధ్యలో ఉన్నటువంటి ఏ ప్లస్ బీలు చేయాలి కాబట్టి సో 80/6 + 4 అంటే 10. అంటే ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి 8 డేస్ పనిచేశారు మధ్యలో. ఇప్పుడు టోటల్గా వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందని అడిగాడు. స్టార్టింగ్లో ఏ ప్లస్ బి ప్లస్ వీళ్ళు 4 డేసు, ఏ ప్లస్ బీలు 8 డేసు, వీడు ఒక 3 డేస్. అంటే ఎన్ని రోజులు పట్టింది అంటే కనుక 15 డేస్ టైం పట్టింది. సో ఇది మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దామండి. సో థ్యాంక్ యూ 1 and all.